గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనము కాజెస్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్ గురించి మాట్లాడుకుందాం. వాట్ ఆర్ ద కాజెస్? ఎందుకు ఈ జనరేషన్లో ఈ టైం లైన్లో మనం ఎక్కువ బీపీ కేసెస్ చూస్తున్నాము? ఎందుకు చూస్తున్నామంటే ఈ ఫాలోయింగ్ కారణాల వల్ల ఇలా అవుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈజ్ నిశ్చల జీవనశైలి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం. అంటే మనం ఎక్కువసేపు కూర్చొని ఉండడం కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కానివ్వండి, రోజుకి అట్లీస్ట్ ఒక 3,000 to 4,000 స్టెప్స్ మన మినిమం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కానివ్వండి, అది మెయిన్ కారణం. ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫార్మోస్ట్ కాజెస్ ఈజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, నిశ్చల జీవనశైలి. దీని తర్వాత నెక్స్ట్ థింగ్ ఈజ్ మనం తినే ఫుడ్. అంటే హై ప్రాసెస్డ్ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్ తిన్నాం అనుకోండి, దానివల్ల వెయిట్ గెయిన్ అవుతుంది. వెయిట్ గెయిన్ వల్ల కూడా మనకి బీపీ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. వెయిట్ గెయిన్, నిశ్చల జీవనశైలి. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఒకప్పుడు మేజర్గా మేల్స్ మాత్రమే ఉంటుంది, ఇప్పుడు ఈ జనరేషన్లో దేర్ ఆర్ ఫీమేల్స్ కూడా వస్తుంది. స్మోకింగ్ అండి. స్మోకింగ్ ఈజ్ వన్ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్. ఎందుకంటే స్మోకింగ్ అనేది మన రక్తనాళాలను లోపల నుంచి డ్యామేజ్ చేస్తుంది. అలా డ్యామేజ్ అయిన రక్తనాళాలలో బ్లడ్ ప్రెషర్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో స్మోకింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్. ఇవన్నిటితో పాటు జెనెటికల్ అండి, అంటే జీన్స్ వలన కూడా బ్లడ్ ప్రెషర్ వస్తుంది. అంటే ఫాదర్కి మదర్కి కనుక ఎంగేజ్లో బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, పిల్లలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ మనకి ఒక అడ్వాంటేజ్ ఏంటిదంటే, జెనెటికల్గా వచ్చేదాన్ని కూడా మనము మన లైఫ్ స్టైల్ కానివ్వండి, ఫుడ్ హ్యాబిట్స్తో కానీ మనం దాన్ని ఓవర్కమ్ అవ్వగలుగుతాం. ఎందుకంటే ఈ 4 కారణాల్లో జెనెటిక్ ఒక్కదానికే మనం ఏమి చేయలేము. అంటే మనం దాని జీన్స్ మనం మార్చలేము. కాబట్టి మిగతా మూడింటి మనం కంట్రోల్లో పెట్టుకుంటే కనుక మనము జెనెటికల్గా ప్రీడిస్పోజిషన్ అంటే బీపీ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నా కూడా మనం వీటితో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.